సో సెక్షన్ 21 ఏం చెప్తుందంటే సైమల్టేనియస్ డెత్స్ అంటే సడన్గా చనిపోతే వాళ్ళ ఆస్తి ఎవరికి వస్తుంది అనేసి చెప్తుంది. వీ డోంట్ నో హూ డెడ్ ఫస్ట్ అంటే ఎవరు చనిపోతారో మనకి చెప్పలేము కదా. ఎవరు చనిపోతారో అనేసి చెప్పగలుగుతారా? ఎవరు చెప్పలేరు. ముందు ఏజ్డ్ పర్సన్సే చనిపోతారు అనేసి మనం అనుకుంటాం. పర్సన్ యంగెస్ట్ ఇన్ ఫ్యామిలీ డైడ్ లాస్ట్ అంటే ఒక ఫ్యామిలీలో చిన్నవాడైన వాడే లేట్ చనిపోతాడు. ఎవరైతే ముసలి వాళ్ళు ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళే ముందు చనిపోతారు అనేసి మనం అనుకుంటాం. అలాగే సెక్షన్ 21 ఏం చెప్తుందంటే హైయర్ వన్ ఇన్ క్లాస్ టూ వారసుల్లో ఎవరికి ముందు హక్కు ఉంది అన్నదాన్ని ఈ సెక్షన్ వివరిస్తుంది. క్లాస్ 2 వారసులు అనేవారు దళాలు అంటే ఎంట్రీస్ ఉంటే వారసులు. ముందుగా ఉన్న ఎంట్రీలో ఎవరైనా జీవించి ఉన్నారు అంటే తరువాత ఉన్న ఎంట్రీ వారికి హక్కు ఉండదు అని చెప్తా. అంటే ఎవరికైతే ఫస్ట్ మనం ప్రాధాన్యత ఇస్తాం కదా, వాళ్ళు ఉంటే బతికి ఉంటే వాళ్ళ తర్వాత వాళ్ళకి ఆస్తి చెందదు, ముందు వీళ్ళకి. ఒకవేళ వీళ్ళు లేకపోతేనే వాళ్ళకి వస్తుందని